అయితే ఇది కాకుండా వేరే జాబ్స్ ఏదైనా ఉన్నాయంటే కొన్ని ఉన్నాయండి. ఏమంటే సాఫ్ట్వేరు మేమందరం కూడా దీని మీదే ట్రై చేస్తున్నాం. సో ఇది కాకుండా వేరే ఫీల్డ్లో ఎక్కువగా ఉండే జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసి దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే సాఫ్ట్వేర్ అని చెప్పేసి రకరకాల కోర్సులు నేర్చేసుకుంటున్నారు. ఫుల్ స్టాక్ ఇది నేర్చుకునే లోపు ఇది ఉంటుందో ఊడిద్దో కూడా తెలియదు, పడిపోతుందా ఇది అని చెప్పి ఇంత నేర్చుకున్న తర్వాత ఈ బీటెక్ వీటిల్లో చదివేది వేరు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేప్పటికి ఇది గుర్తుంచుకోలేరు. అది ఎంతైనా గుర్తుంచుకుంటారు, ఇది మాత్రం ఇది చేయలేరు స్టార్టింగ్లో. అయితే ఇది కాకుండా వేరే జాబ్స్ ఏదైనా ఉన్నాయంటే కొన్ని ఉన్నాయండి, చెప్తాను. ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ పరంగా అయితే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని SEO. సో దీని మీద ఇది డిజిటల్ మార్కెటింగ్ కింద వస్తుంది. ఇది ఒకటి పక్కన పెడితే కోర్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఈ ట్రిపుల్ సైడ్ వెళ్ళే వాళ్ళేమో ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇలాంటివి తయారు చేసే కంపెనీలు, లేకపోతేనేమో వచ్చేసరికి ఈ సబ్స్టేషన్లు ఇలాంటివి కట్టే వాటికి ఎక్విప్మెంట్ పంపించే వాటికి సిస్టమ్ వర్క్ ఇవి ఉంటాయి అన్నమాట. ఈసీ వాళ్ళకి వచ్చేసరికి ఇక చిప్స్ కాంపోనెంట్స్ ఇలాంటివి, లేకపోతే ఇంకా వచ్చేసరికి వీటికి ఇప్పుడు ట్రిపుల్ వాళ్ళు ఏదైతే వెళ్ళారో దాంట్లోనే సిస్టమ్ వర్క్ వెళ్ళొచ్చు, డేటా ఎంట్రీకి వెళ్ళొచ్చు. అది బాగానే ఉన్నాయండి, ఓకేనా. మీరు దాని గురించి హెసిటేట్ పడాల్సిన అవసరం. అది ఈక్వల్ టు సాఫ్ట్వేర్ జాబ్, సిస్టమ్ ముందు కూర్చునేదే కదా ఏదైనా కానివ్వండి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే మెడికల్ డొమైన్లో వచ్చేసరికి మీరు ఈ డేటాని అప్డేట్ చేయటం ఎప్పటికప్పుడు కూడా, సో దాంట్లో కూడా మీరు చేసుకోవడానికి ఉంటుందండి. సో ఏంటంటే బిల్లింగ్ సిస్టమ్ అంటారు. సో అదంతా కూడా అది కూడా ఒక జాబే. సో ఇది కాకుండా ఇంకా ఏముంటాయిరా అంటే సో ఇక మెకానికల్ వాళ్ళకి వచ్చేసరికి మామూలుగా డివిస్ కంపెనీలు లేకపోతే అలాంటి ఫార్మా కంపెనీలు ఉంటాయి కదా. సో వాటిల్లో ఫార్మా డొమైన్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే బయట అవుట్ సైడ్ వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్ వర్క్కి, లేకపోతే సిస్టమ్ ముందు కూర్చొని చేసేది ఏదన్నా ఉంటే అది కూడా మీరు చేసుకోవడానికి ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్బైన్ వచ్చింది, ఆ టర్బైన్కి వచ్చేసరికి మీరు ఇంత పెట్టుకున్నాం, ఇంత లాస్ వచ్చింది, మామూలుగా ఉంటాయి. వాటిని ఏమంటారంటే వాటిని పర్చేసింగ్. సో పర్చేస్ డిపార్ట్మెంట్లోకి మీరు పర్చేస్ కమిటీలోకి వెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది. స్టార్టింగే 18,000 శాలరీ ఉంటుందండి. ఇలాంటి జాబులు ఏదైనా కానీ మీరు తక్కువ అంచనా అవుతుంది. వాళ్ళ రోజున 18,000 తక్కువ ఏది ఇవ్వట్లేదు, ఓకేనా. సో వీటిల్లో మీరు దేనికైనా వెళ్ళొచ్చు. ఇదేది వద్దు అనుకుంటే మాత్రం టీచింగ్ సైడ్ మీకు గ్రోత్ ఉండదండి. నేను పక్కాగా చెబుతున్నాను. స్టార్టింగ్లో అయ్యో ఫ్రీ కూర్చున్నాం అనిపిస్తుంది, కానీ క్లాస్ చెప్పుకొని గ్రోత్ ఉండదు. నేను చెప్తాను, మీరు 30,000 దాటండి చూద్దాం, 30 ఎకర్ల 20 దాటండి వాళ్ళ రోజున, ఓకేనా. సో అది చేయాలంటే పెద్ద వాటిలో చేయాలి. పెద్ద వాటిలో చదవాలంటే పెద్ద కాలేజీలో చదవాలి. పెద్ద కాలేజీలో చదివినా పెద్ద మార్కులు తెచ్చుకొని ఉండాలి, ఓకేనా. సో ఇలా ఉంటుందండి, ఓకేనా. సో మీరు అది తప్ప మిగతా ఏదైనా కానివ్వండి వెళ్ళండి. ఒట్టి సాఫ్ట్వేర్ అని చెప్పేసి మీరు వయసు మొత్తం పోగొట్టుకొని దానికోసం ఈ తల్లిదండ్రులపై డిపెండ్ అవటం ఇలాంటివి అయితే చేయొద్దు, ఓకేనా. సో ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. నేను చెప్పింది చాలా తక్కువ అండి, ఇంకా చెప్తాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.